ఈకరముగ ధరణి వింతగనేక దంతుదలతున్ ప్రాకటముప్పగ మౌళికై పండితుని దళతున్ కరిచరమాంబరుని బ్రహ్మను కరివరదన తలుతున్ ధరణికు చేలో పాఖ్యానంబు గణముగ రచయింతున్ అట్టిపికు చేలుండు దుస్సదాహము చేసుకొని కట్టుకొనుటకు పొట్టకు లేక మహా అష్టదరిద్రము చే పిల్లల కలవాడై ఎక్కడా పెటపెటమాడుతును ఇల్లు వదిలి భిక్షాటను సేడు నడుగబోడు ఈ తీరుగనుండా బాలుడిక ఓర్వమనుచు వాలాయంబుగ తమ తల్లితనొక్క వార్త తెలిపినప్పుడు ఏమదృష్టమమ్మా మమ్ముల ఎందుకు కన్నావే ఆగలేము మా ఈ తరము కాదు ఈ ఆకలి బాధలటే పేగులన్నీ మాడే పిల్లల పెంచరాద నీకు అన్నకు పెడితివి నాకు లేదని అనబోకుము తల్లి అని విని తీరుగను విని కరణములకు బాణములై తోచి తన విభునిగాంచి పలికెన్ శ్రీహరిని సకుడు సకల స్థితజన రక్షకుడు దేవమీరతని కడకునే గుడి దేవదేవుడయ్యా సాందీపుని నొద్దాను మీరిద్దరు చదువు నేర్చినారు ముందు చేయు విశ్వాసమున శ్రీహరి మోదము చేయబోతున్ మాని నీవు నాతో వచించిన మాట నమ్మితేనే దేవుని వద్దకును దుస్సాక్షత్రినొద్దకును కావు మనుతునే పోయినంతనే కానుక కావలెను విని తీరుగను భార్య తారకింతనంది ఇండ్లు తిరిగి దంచిన ఇండ్ల రోటి వద్ద పిడికడ అటుకులు ఏరుక క్షితినిక గుడ్డందున్ ముడి వేసి తెచ్చి కుచేలుని ముందర విడగానే అటుకులు తీసుకొని తనను ద్వారకప్పుడు నేనీ అటుకులను హరికి పూనినిత్తు వేళ ఆ మానిని లక్ష్మి చేయి చాపుతే నేనేమని పలికెదను ధీరులైన ఎట్టి ద్వారపాలకులు కోరికతో చేయి చాపితే ఒక కాతైనా లేదు అని తీరుగను మనమును తలపోయితును ద్వారకప్పుడు చేరగానే ద్వారపాలకులు హరిద్వారం ఓ దాటనివ్వమనిది నారాయణ కృష్ణ మురహరి నరకాంతక శౌరి వారణ పోషక భక్తవత్సల వాసుదేవ కుమార కావుమయ్యమమ్ము నిన్ను చూచే కరుణగలగలేదు పావన చరిత పాండవ పక్ష పరమ పురుష దేవా విని తీరుగను ద్వారపాలకులు కరుణగలవారై ద్వారం బడ్డగించి హరికడకేగిరిగా హరికడకేగిను ఎవరో నదిక దరిద్రుండు మీ దర్శనము కొరకు వేటే ద్వారమునందు తోలుక రావలనా విప్రుని దూషించగవలనా చాలా ప్రేమతో ఉదయించుడు శ్రీ బాలకృష్ణయనతన్ విని తీరుగను కుచేలుండని తెలిసి ప్రేమతో తోడకడండి బహు పుణ్యాత్ముండతుడు విని తీరుగను ద్వారపాలకులు హరి వద్దకు వేగమే చేరవమ్మనిది మందిరమునకొచ్చెను లక్ష్మీ సుందరుడటువంటి కందర్పజనకుని కానినంతనే గోవిందుడెదురొచ్చెను జాలి చెంబుతోను ఉదకము శ్రీ రుక్మిణి బోయా తరుతరంబున శ్రీహరి పాదము చేత తుడిచి కడిగెన్ గుణవంతుండైన కుచేలుని కూర్చుండక పెట్టి పనతి లక్ష్మి తన ప్రాణేశునకు పాదములొత్తుతును కానుకేమి మాకు తెస్తిరి గనకు చేలవారు ఒళ్ళోనున్నవి పిడికడు అటుకులు ఒక్కసారి తీసి శ్రీహరి అస్తములోనుంత డొక్కలో ఉన్న 3 లోకములు గ్రక్కున నిండెరుగా
రెండవ మేడలు మిద్దెలు నిలసిల్లే దారిద్రము తొలిగే కుచేలును తనయులు ఇంటి వద్ద బూరెలు మొదలగు పక్వ అన్నంబులు భుజించిరి చాలా. మూడవసారిను కుచేలుడు మోదముతో తీయ చేడ రుక్మిణి చేయి పట్టుకొని చెప్పెద వినరయ్యా. మూడవసారిను అటుకును ప్రేమతో తింటిరేని కామజనకకు చేరుని ఇంటిలో కావలి ఉండదము. విని చీరుగను చిన్నమటంతు రుక్మిణి చేతిలో విడగానే కానుకలతో మాకు కడుపులు నిండినవి కుచేలా దీని గూర్చి నీకేమి కావాలో తెలుపుకు చేలనిది. ఘనదారిద్రంబు కలిగి ఉన్నదని గట్టిగా వచించెను. అట్టి దారిద్రంబు సృంచితి నదిక కుచేలవారు నట్టు లేక మీరు అనుభవించుడి నానా సంపదలు. విని చీరుగను కుచేలుడు తన అవంతి పట్టణము చేరగానే ఇల్లు దొరకదాయే చిల్లర ఇండ్లు వెళ్తూ వేళ పుల్లాబ్జాక్షి సరోజపాణి తన పురుషునకు మంగళహారతి తీసుక ఎదురుగా వచ్చను. అఖిల సంపదలచే మిక్కిలి నీలవరుణు కృపచే పుత్రులు వధూవరులు సుఖముతో నుండిరిగా.